అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనిషి జీవితంలో ఒక్కసారైనా సరే సంతకు వెళ్ళి ఉంటారా? కానీ ఈ కథలోని సంతకు వెళ్ళిన వాళ్ళు మాత్రం తిరిగి తమ జీవితాలకు చేరుకుంటారో లేదో అస్సలు తెలియదు. ఎందుకంటే అది మనుషుల యొక్క సంత కాదు, దెయ్యాల సంత. అక్కడ నవ్వులు ఉంటాయి, వ్యాపారం ఉంటుంది, పిల్లల ఆటలు కూడా ఉంటాయి. కానీ ఆ నవ్వుల వెనుక, వాటన్నిటి వెనుక దాగి ఉన్న అసలు నిజం తెలిసే సమయానికి బయటపడే దారి అస్సలు ఉండదు. ఈరోజు మీరు వినబోయేది అలాంటి ఒక భయంకరమైన సంఘటన. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి మనమైతే వెళ్ళిపోదాం. ఆ ఊరి చివర దశాబ్దాలుగా నిలబడిన ఆ పాత చెట్టు ఊరికి ఒక సరిహద్దు గుర్తులాగా అనేక కాలాల జ్ఞాపకాలకు సాక్ష్యంగా ఉంటుంది. సాయంత్రం వేళ సూర్యుడు పశ్చిమ కొండల వెనుకకు దిగిపోతున్న సమయంలో ఆకాశంలో ఎర్రటి సంధ్యాకాంతులు మెల్లగా పరుచుకుంటూ ఉంటే ఆ చెట్టు కింద ఉన్న దట్టమైన రాతి అరుగు మీద లచ్చమ్మ బామ్మ వచ్చి కూర్చునేది. బామ్మ అరుగు మీద కూర్చుందంటే ఊళ్ళో ఉన్న పసిపిల్లలందరికీ అదొక పెద్ద పండుగ వాతావరణం. బామ్మ తన పాత గుడ్డ సంచిలో నుంచి రాగి తమలపాకుల పెట్టెను మెల్లగా బయటికి తీసి తమలపాకు కాడ తుంచి సున్నితంగా సున్నం రాసి నోట్లో వేసుకుంటూ అరుగు మీద స్థిరంగా కూర్చునేది. అంతవరకు ఊరి వీధుల్లో బొంగరాలు తిప్పుతూ గోళీలాడుతూ కట్టెల గుర్రాలెక్కి అల్లరి చేసే చిన్నపిల్లలందరూ ఆడుకోవడం ఆపేసి బామ్మ చుట్టూ చేరి ఆమె చెప్పే పాతకాలపు వింత వింత కథలు వినడానికి ఎంతో ఆతృతగా కాళ్ళు మడిచి నేలపై కూర్చునేవారు. బామ్మ గొంతులో ఒక రకమైన గంభీరత ఉండేది. ఆమె కథ చెబుతుంటే వినేవారి కళ్ళ ముందు నిజంగానే ఆ లోకం సజీవంగా రూపుదిద్దుకుంటున్నట్లు ఉండేది. సరిగ్గా అదే సమయంలో ఊరి వీధి రావి చెట్టు నీడలో తన మోటార్ బైక్ను ఆపి నిలబడినటువంటి శివ, అతని స్నేహితుడు విష్ణు ఇద్దరూ కూడా బామ్మ మాటలను ఎంతో ఆసక్తిగా గమనించడం మొదలుపెట్టారు. శివకు చిన్నప్పటి నుంచి ఊళ్ళలోని పాత చరిత్రలు, కాలగర్భంలో కలిసిపోయిన రహస్య ప్రదేశాలు, ప్రాచీన కాలం నాటి దారుల గురించి తెలుసుకోవడం అంటే అమితమైన ఆసక్తి. జానపద కథల వెనుక ఉన్న చారిత్రక సత్యాలను వెలికి తీయడమే ధ్యేయంగా పరిశోధన పేరుతో పుస్తకాలు రాస్తూ ఉంటాడు. ఇక విష్ణు మాత్రం రూపాయి లాభం లేని ఏ విషయాన్ని అంత తేలిగ్గా నమ్మని ఒక రకమైన వ్యాపారి. ఊళ్ళో చిన్న చిన్న ధాన్యాల వ్యాపారాలు చేస్తూ టౌన్కు తిరుగుతూ ఉంటాడు. లాభాల లెక్కలే పరమావధిగా బతికేసే మనిషి. ఆ రోజు సాయంత్రం బామ్మ పిల్లలకి చెప్తున్న ఒక వింతైన కథ వారిద్దరి దృష్టిని బలంగా ఆకర్షించింది. బామ్మ తమలపాకు నములుతూ ఎర్రటి తమలపాకు రసాన్ని కిందకు ఉమ్మి చుట్టూ ఉన్న చిన్నపిల్లల వైపు యగాదిగా చూస్తూ ఒక గంభీరమైన గొంతుతో కథ చెప్పడం ప్రారంభించింది. పిల్లలు, జాగ్రత్తగా వినండి. మన ఊరికి అవతల ఉన్న ఆ దట్టమైన గుట్టల నడుమ లోతైన కొండ లోయల మధ్య ఒక సంత ఉంటుంది. అది ఒక భయంకరమైన సంత. దాన్ని మా తాత ముత్తాతలు దెయ్యాల సంత అని కూడా అనేవాళ్ళు. అది మామూలు సంత కాదురా, మనలాంటి ఊపిరి ఉన్న సజీవ మనుషులు తిరిగే సంత అయితే అంతకంటే కాదు. ప్రతి ఏడాది అమావాస్య ముందు వచ్చే ప్రత్యేకమైన రాత్రి మాత్రమే కొండల మధ్య ఉన్న 2 పెద్ద రాతి ద్వారాలు మెల్లగా తెరుచుకొని ఆ సంత మెల్లగా ప్రత్యక్షమవుతుంది. అక్కడ దొరకని అరుదైన ప్రాచీన వస్తువంటూ ఉండదు. వందల ఏళ్ల నాటి పాత బంగారు నాణాలు, విజయనగర రాజుల కాలం నాటి రాగి కాసులు, కమ్మటి పసరు మూలికలు, అరుదైన చేనేత వస్త్రాలు, ప్రాచీన ఇత్తడి పాత్రలు అన్నీ అక్కడ గుట్టలు గుట్టలుగా పేర్చి అమ్మకానికి పెడతారు. అక్కడున్న వాళ్ళంతా మనలాగే ధోతీలు, చేనేత చీరలు కట్టుకొని ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ మాట్లాడతారు. రుచికరమైన పళ్ళు ఇస్తారు, ఉచితంగా వస్తువులు కూడా ఇచ్చేస్తారు. కానీ పొరపాటును కూడా మన ఊరి వాళ్ళు ఎవరు ఆ కొండ ద్వారాలు దాటి లోపలికి వెళ్ళకూడదురా. అక్కడున్న వాళ్ళంతా మనుషుల రూపంలో ఉండే భయంకరమైన భూతాలు. ఒకసారి ఆ సంతలోనికి వెళ్ళిన మనిషి తిరిగి ప్రాణాలతో బయటకు వచ్చిన దాఖలాలు లేవు అని బామ్మ చెప్తూ ఉంటే పిల్లలు భయంతో ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు. ఆ మాటలు విన్నటువంటి విష్ణు శివ వైపు మెల్లగా చూసి గేలి చేసి నవ్వుతూ, చూసావా శివ, ఈ బామ్మలు పసిపిల్లలను భయపెట్టడానికి
ఏవేవో కట్టుకథలు అల్లేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో కూడా అలాంటి రహస్య సంతలు, బంగారు నాణాలు కొండల్లో ఉంటాయా ఏంటి? అంతా అబద్ధం, పక్కా కల్పిత కథ ఇదే అని గట్టిగా అన్నాడు. కానీ శివ ఆలోచనలో పడ్డాడు. శివ తన జేబులో ఉన్న పాత పుస్తకం తీసి మెల్లగా తిరిగేస్తూ, లేదు విష్ణు, నేను రాస్తున్న పరిశోధనా గ్రంథాల్లో కూడా ఈ కొండల అవతల ఉన్న ఒక పురాతన వస్తు మార్పిడి సంత గురించి వివరాలు రాసి ఉన్నాయి. మా తాతగారు కూడా ఒకసారి ఈ సంత ప్రస్తావన తెచ్చారు. అక్కడ ప్రాచీన కాలం నాటి రాగి, బంగారు నాణాలు నిజంగానే ఉంటాయంట. బామ్మ చెప్పిన దారి, ఆ నక్షత్ర యోగం సరిగ్గా ఈ రాత్రికే సరిపోతున్నాయి. ఒకవేళ అది నిజమైతే నా పుస్తకానికి ఎంతో విలువైన ఆధారం అవుతుంది. పైగా అక్కడి పాత నాణాలు దొరికితే మన ప్రాంత చరిత్రకు పెద్ద నిదర్శనం అవుతుంది అని అన్నాడు. బంగారు నాణాలు, పాతకాలపు రాగి కాసులు అనే మాట వినగానే విష్ణు కళ్ళల్లో వ్యాపార బుద్ధి మెరిసింది. ఏంటి శివ, నిజంగానే అక్కడ వందల ఏళ్ల నాటి పాత నాణాలు దొరుకుతాయా? అయితే వాటిని తెచ్చి టౌన్లో పాత వస్తువులు కొనే వ్యాపారులకు అమ్మితే లక్షల రూపాయలు వస్తాయి కదా. పదరా, ఈ రాత్రికే ఆ కొండలోనికి వెళ్దాం. ఆ సంత నిజమో అబద్ధమో కల్లారా చూసొద్దాం అని విష్ణు శివను తొందర పెట్టాడు. అలా ఇద్దరూ కూడా రాత్రి 10 గంటల సమయంలో ఊరి సరిహద్దులు దాటి ఆ కొండల వైపు మెల్లగా బయలుదేరారు. శివ తన వద్ద ఉన్న ఆ కాగితాలు, కెమెరా, ఇంకా పాతదారుల మ్యాప్ అన్నీ కూడా సిద్ధం చేసుకోగా విష్ణు తన చేతిలో పెద్ద టార్చ్ లైట్, ఒక ఖాళీ గోనె సంచి పట్టుకున్నాడు. గ్రామం దాటగానే రాతి దారులు, ఏటవాలు కొండలు ప్రారంభమయ్యాయి. రాత్రివేళ అడవిలో చీకటి దట్టంగా పరుచుకుంది. ఎటువైపు చూసినా పెద్ద పెద్ద చెట్ల నీడలు మినహా మరేమీ కనిపించడం లేదు. ముళ్ళ పొదలు కాలుకు గుచ్చుకుంటూ ఉంటే రాత్రిపూట తిరిగే అడవి పురుగుల శబ్దాలు కొండల్లో మారుమ్రోగుతున్నాయి. విష్ణు టార్చ్ లైట్ వెలుగులో నడుస్తూ, ఒరే శివ, దారి చాలా భయానకంగా ఉందిరా. అసలు ఆ బామ్మ చెప్పిన రాతి ద్వారం ఎక్కడే ఉందా లేదా? ఏ క్రూర జంతువైనా వస్తే మన పని అయిపోతుంది అని కాస్త వెనుకంజ వేశాడు. కానీ శివ ధైర్యం చెప్తూ, భయపడకు విష్ణు, బామ్మ చెప్పిన గుర్తుల ప్రకారం కొండపైనున్న ఆ 2 పెద్ద రాతి స్తంభాలు లాంటి చెట్ల దగ్గరికే మనం వెళ్తున్నాం. ఇంకొద్ది దూరం నడిస్తే అసలు నిజమేంటో తెలిసిపోతుంది అని ముందుకు సాగాడు. ఇద్దరూ కష్టపడి కొండ కనుమ దారిలో నడుస్తూ చివరకు ఆ 2 పెద్ద రాతి చెట్ల సరిహద్దు వద్దకు మెల్లగా చేరుకున్నారు. ఆ 2 రాతి స్తంభాల్లాంటి చెట్ల మధ్య నుంచి అడుగు ముందుకు వెయ్యగానే వాతావరణంలో విచిత్రమైన మార్పు సంభవించింది. అంతవరకు ఉన్న వెలుగులేని కటిక చీకటి మాయమై కొండల లోయల నడుమ ఒక కొత్త ప్రపంచం ప్రత్యక్షమైంది. దూరంగా వేలాది ప్రమిదల కాంతి, దివిటీల వెలుగు పసుపు, ఎరుపు వర్ణాల్లో మెరిసిపోతున్నాయి. మైదానమంతా సన్నటి జన సందోహ కోలాహాలు, మృదువైన గాజుల చప్పుడు, నాణేల మోతలు, వ్యాపారుల బేరాల పిలుపులు స్పష్టంగా వినపడడం ప్రారంభించాయి. ఆ దృశ్యం చూడగానే విష్ణు నోరెళ్ళబెట్టాడు. అబ్బా శివ, బామ్మ చెప్పింది నిజమేరా. ఈ కొండల నడుమ నిజంగానే ఒక పెద్ద ఊరి సంత ఉందిరా. ఈ అడవి లోపల ఇంత పెద్ద వెలుగులు, ఇన్ని వందల మంది మనుషులు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను అని ఆశ్చర్యంగా అన్నాడు. శివ కూడా తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. చూసావా విష్ణు, మన ఆధునిక ప్రపంచానికి మ్యాప్లకు దొరకని పురాతన సాంప్రదాయం ఇక్కడ ఇంకా బ్రతికే ఉంది. ఇది నిజంగానే ఒక అద్భుతం అని ఆనందంగా ఆ వెలుగుల వైపు అడుగులు వేశాడు. వారు సంత ప్రాంగణంలోనికి అడుగు పెట్టగానే ఒక విభిన్నమైన వైభవం కనిపించింది. ఎక్కడా కూడా కరెంటు లైట్లు కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ ఏవీ లేవు. పెద్ద పెద్ద ఇత్తడి ప్రమిదల్లో నువ్వుల నూనె దీపాలు, మూలిక తైలాల దివిటీలు మండుతూ ఆ ప్రాంతాన్ని వెలిగిస్తున్నాయి. చుట్టూ కూడా పెద్ద పెద్ద కొట్లు ఉన్నాయి. అక్కడున్న వారందరిలో కూడా ఒక రకమైన ప్రశాంతమైన చిరునవ్వు తాండవిస్తూ ఉంది. ఎక్కడ కేకలు కానీ గొడవలు కానీ లేవు. ఎంతో మర్యాదగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. విష్ణు, శివ ఆ కొట్ల మధ్యన నడుస్తుంటే ఒక సుగంధ ద్రవ్యాల అంగడి కనిపించింది. అక్కడ అరుదైన వనమూలికలు, కుంకుమ పువ్వు, మంచి గంధం చెక్కలు, దట్టమైన తేనె పట్టులు గుట్టలుగా పోసి ఉన్నాయి. ఆ ప్రాంతమంతా కమ్మటి సహజ పరిమళం వ్యాపించి ఉంది. ఆ సుగంధ ద్రవ్యాల వ్యాపారి ఒక తెల్లటి గడ్డం ఉన్న వృద్ధుడు. ఆయన ఎంతో ఆప్యాయంగా నవ్వి, రండయ్య నాయన, కొత్తగా వచ్చిన అతిథుల్లా ఉన్నారు,
మా కొండలోయ సుగంధ ద్రవ్యాలు, అరుదైన మూలికలు చూడండి అని పలకరించాడు. విష్ణు ముందుకు జరిగి, తాతగారు, ఈ మంచి గంధం చెక్కల ధరెంత? మేము కొనుక్కోవచ్చా అని అడిగాడు. వృద్ధుడు మృదువుగా నవ్వుతూ, మా దగ్గర కాగితపు నోట్ల వ్యాపారం లేదయ్యా. కేవలం ధాన్యాలు లేదా రాగి నాణాలతోనే మార్పిడి జరుగుతుంది. కానీ మీరు మా లోయలోనికి వచ్చిన కొత్త అతిథులు. మీకు నచ్చితే ఆ గంధం చెక్కలు అలా ఉచితంగానే తీసుకుని వెళ్ళండి అని అన్నాడు. విష్ణు ఆశ్చర్యపోయి శివ వైపు చూశాడు. ఏంట్రా శివ, రూపాయి కూడా వద్దంటున్నాడు, పైగా ఉచితంగా ఇస్తానంటున్నాడు. ఇంత మంచి మనసున్న మనుషులు ఈ కాలంలో కూడా ఉంటారా అని చాలా సంతోషపడ్డాడు. వారు మరింత ముందుకు సాగగా ఒక పండ్ల అంగడి కనిపించింది. అక్కడ ఎప్పుడు చూడని పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి కొండ మామిడి పళ్ళు, అల్ల నేరేడు పళ్ళు అమర్చి ఉన్నాయి. అక్కడ ఉన్న ఒక స్త్రీ చాలా ఆప్యాయంగా పళ్ళను అందిస్తే వాటిని తీసుకొని ఇద్దరూ కూడా లొట్టలేసుకుంటూ తిన్నారు. అబ్బా, ఎంత బాగున్నాయి ఈ పళ్ళు అని ఒకరికొకరు మాట్లాడుకుంటూ అక్కడి నుంచి మెల్లగా అడుగులు వేస్తూ ఉన్న సమయంలో అప్పుడే వాళ్ళకు చాలా దూరంలో ఒక ముసలి బామ్మ కనిపించింది. ఆ బామ్మను చూడగానే శివకు ఎందుకో తెలీదు చాలా జాలి వేసింది. ఎందుకంటే అంతమంది మధ్యలో ఆవిడ ఒక్కదాయే చాలా పేదగా ఇంకా అడుక్కుంటున్న స్థితిలో కనిపించింది. వెంటనే ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఏంటి ఇంతమంది ఇక్కడ ఇంత దర్జాగా ఉంటే నువ్వొక్కదానివే ఇలా ఉన్నావు అని అడిగాడు. అప్పుడే ఆవిడ ఇలా చెప్పడం మొదలుపెట్టింది, ఏం చేస్తాం నాయనా, కర్మ వల్లే ఇలా అయిపోయింది. అసలు అదంతా అనవసరం. మీరు ఇక్కడ కొత్తగా వచ్చారా అని అడిగింది. అవును బామ్మ, మేము కొత్తగా వచ్చాం అని శివ చెప్పాడు. అవునా, సరే అయితే అని చెప్పి ఆవిడ మెల్లగా అడుగులు వెనక్కి వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే శివకు మాత్రం ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆవిడకి ఏదో ఒక రకంగా సహాయం చేద్దామని చెప్పి తన చేతికి ఉన్నటువంటి ఒక ఉంగరాన్ని తీసి, బామ్మ, ఇదిగోండి, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు మా సొంత బామ్మను చూసినట్టే అనిపిస్తోంది. అందులోనూ మీరు భోజనం చేసి చాలా రోజులైనట్టుంది. ఇదిగోండి, ఇది బంగారమే. దీన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే తాకట్టు పెట్టి లేదా అమ్మి మీరు తినండి అని చెప్పి ఆ ఉంగరాన్ని ఆమె చేతిలో పెట్టాడు. అంతే, ఎప్పుడైతే శివ ఆ రకంగా చేశాడో ఆవిడ ఒక్కసారిగా ఆ ఉంగరాన్ని తీసుకొని మెల్లగా శివ వైపు చూసింది. ఆ చూపులో ఒక రకమైన ప్రేమ కనిపించింది. నాయనా, నీకు ఒక విషయాన్ని చెప్తాను, ఎవరితోనూ చెప్పమాకు అని అనింది. ఏంటి బామ్మ, ఏంటి నువ్వు మాట్లాడేది అని శివ అడుగుతూ ఉంటే, ముందు ఇక్కడ కాదు, కొంచెం దూరం రండి అని చెప్పి ఓ మూలకు తీసుకుని వెళ్ళి ఆవిడ ఇలా చెప్పడం మొదలుపెట్టింది. మీరు తెలిసే వచ్చారా, తెలియక వచ్చారా ఇక్కడికి అని అడిగింది. మేము అంతా తెలిసే వచ్చాం. ఇక్కడ జరిగే సంత గురించి మాకు అంతా తెలుసు అని శివ చెప్పాడు. మీరు మరీ ఇంత మూర్ఖులుగా ఉన్నారంటే అంతా తెలిసి ఎలా వస్తారు? మీరిక్కడి నుంచి ప్రాణాలతో బయటపడడం చాలా కష్టం. అక్కడ అంత ఆప్యాయంగా నవ్వుతూ పలకరిస్తున్న వాళ్ళెవ్వరూ కూడా నిజంగా మనుషులు కాదు, వాళ్ళు భయంకరమైన భూతాలు అని ఆవిడ చెప్పింది. అంటే మీరు చెప్పేదంతా నిజమేనా అని శివ అడిగాడు. అవును బాబు, నేను చెప్పేదంతా కూడా అక్షర సత్యం. ఇక్కడ నుండి మీరు తొందరగా వెళ్ళిపోవాలి, లేదంటే సమయం అర్ధరాత్రి 12 దాటిందంటే అమావాస్య గడియలు వచ్చేస్తాయి. అప్పుడు మీరు ఇక్కడున్నారంటే మాత్రం మీ ప్రాణాలకు ప్రమాదం. మిమ్మల్ని ఖచ్చితంగా వాళ్ళు చంపేసి పీక్కొని తింటారు. మర్యాదగా ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోండి అని ఆ బామ్మ చెప్పింది. ఆ బామ్మ మాటలు వింటూ ఉన్నటువంటి శివకు కొంచెం భయం వేసింది. సరే, మేము ఇక్కడి నుండి ఎలాగైనా సరే తొందరగా వెళ్ళిపోతాం. కాకపోతే కొన్ని ఫోటోలు తీసుకొని వెళ్తాం, అది నాకు ఎంతో ఉపయోగపడుతుంది అని అన్నాడు. ఏంటి, ఫోటోలు తీసుకుంటారా అంటే ఏంటి అని ఆ బామ్మ అడిగింది. ఆ బామ్మకి అవేవీ తెలీదు. సరే బామ్మ, నువ్వు ఒక్క నిమిషం ఉండు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి దృశ్యాలను మొత్తం కూడా తను ఫోటోలు తీసుకొని, సరే అయితే ఇంక మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతాం అని వెళ్తూ ఉన్న సమయంలో దూరంగా అప్పుడే పెద్ద గంట శబ్దం వినిపించింది. ఆ గంట శబ్దం వినపడగానే ఎదురుగా ఉన్నటువంటి ఆ బామ్మ ముఖంలో ఒక రకమైన మార్పు కనిపించింది. ఆమె మెల్లగా ముఖాన్ని మూసుకుంటూ, బాబు, తొందరగా వెళ్ళిపోండి, అమావాస్య గడియలు వచ్చేసాయి, 12 దాటిపోయింది, పోండి, పారిపోండి, నడవద్దు, వేగంగా పారిపోండి
అని చెప్తూ ఉంటే వాళ్ళు మాత్రం భయంగా అక్కడి నుండి ముందుకు వెళ్తూ ఉన్నారు. అప్పుడే వాళ్ళకి ఎదురుగా కొంతమంది మనుషులు వచ్చి నిటారుగా నిలబడ్డారు. వాళ్ళ ముఖాల్లో ఎలాంటి ఆప్యాయత గాని జీవం గాని లేవు. వాళ్ళు దెయ్యాల్లాగా అలానే చూస్తూ ఉన్నారు. ఏంటండి, అడ్డు తప్పుకోండి అని శివ అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు? ఇదే కదా మీ ఇల్లు. ఈ రోజుకి ఇక్కడే ఉండిపోండి, రేపు తెల్లవారు కాగానే మీ దాన్ని మీరు వెళ్ళిపోదురు కానీ అని వాళ్ళు అన్నారు. లేదు, మేము ఇప్పుడే ఇంటికి చేరుకోవాలి, అడ్డు తప్పుకోండి అని శివ విష్ణు ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళు మెల్లగా నవ్వడం మొదలుపెట్టారు. ఆ నవ్వు చాలా భయంకరంగా ఉంది. ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నటువంటి ఇద్దరికి గుండె ఆగిపోయినంత పనైంది. ఎందుకంటే చూస్తూ ఉండగానే వాళ్ళు మెల్లగా వాళ్ళ రూపాలను మార్చుకుంటూ ఉన్నారు. చేతులు కాళ్ళు విరిగిపోతున్నట్టుగా, ముఖం మొత్తం పూర్తిగా మాడిపోతున్నట్టు భయంకరమైన ఆ ఆకారాలు మెల్లగా ముందుకు వస్తూ ఉంటే వాళ్ళిద్దరికీ కూడా చాలా భయం వేసింది. రే విష్ణు, ఇంకా చూస్తున్నావేంటి? వీళ్ళు నిజంగానే దెయ్యాలు, తొందరగా పరిగెట్టు అని అక్కడి నుంచి ఇద్దరూ కూడా పరుగును పరిగెట్టారు. అలా వేగంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ వెనుక నుండి ఆ భయంకరమైన భూతాలు మాత్రం అస్సలు వదలట్లేదు. వాళ్ళ వెంటే వేగంగా పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చేస్తూ ఉన్నాయి. అలా ముందుకు వెళ్తూ ఉంటే ఒక్కసారిగా శివకు కాళ్ళకు ఏదో తగిలి కింద పడిపోయాడు. విష్ణు మాత్రం ముందుకు వెళ్ళిపోయాడు. రే శివ, తొందరగా పైకిలే అని విష్ణు అంటూ ఉంటే శివ మాత్రం పైకి లేవలేకపోతున్నాడు. ఆ భయం, ఆ చుట్టూ ఉన్న ప్రాంతం అలాంటిది. మరి ఇంకా లెగుద్దామనుకునే లోపు ఆ భయంకరమైన దెయ్యాలు దగ్గర వరకు వచ్చేసాయి. ఇంకా అంతే, ఎప్పుడైతే తన ప్రాణం పోయింది అని అనుకున్న సమయంలో ఒక్కసారిగా తను ఇందాక సహాయం చేసినటువంటి ఆ బామ్మ ముందుకు వచ్చి ఆ దెయ్యాలను అడ్డుకుంటూ ఉంది. ఆగండి, వాళ్ళు మంచివాళ్ళు, దయచేసి వాళ్ళని ఏమీ చేయొద్దు అని వేగంగా తన వికృతమైన రూపంలో ముందుకు వచ్చి వాళ్ళను అడ్డుకోగానే అవి ఒక్కసారిగా ఆగిపోయాయి. అంతే, అదే అదునుగా భావించి శివ ఒక్కసారిగా పైకి లేచి అక్కడి నుండి వేగంగా పరుగందుకున్నాడు. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఆ భయంకరమైన భూతాలు ఆ బామ్మ మీద దాడి చేయడం మొదలుపెట్టాయి. నీకు ఎంత ధైర్యం ఉంటే వాళ్ళకి సహాయం చేస్తా అని ఆమెను తిడుతూ వేగంగా ముందుకు వచ్చేస్తూ ఉన్నారు. అప్పుడే వెనక్కి తిరిగి చూసినటువంటి శివ అలానే బాధపడుతూ, అయ్యో నాకు సహాయం చేసి ఆవిడ చిక్కుల్లో పడింది అని అనుకుంటూ ఉంటే ఆవిడ మెల్లగా అరుస్తూ, వెళ్ళిపోండి, తొందరగా పారిపోండి, ఇక్కడి నుండి చాలా దూరం వెళ్తే ఒక పెద్ద రాతి కట్టడం కనిపిస్తుంది, అది దాటితే చాలు, ఇంకా ఏవి మిమ్మల్ని ఏవీ చేయలేవు అని అనుకుంటూ ఆవిడ మెల్లగా మాయమైపోయింది. ఆ తర్వాత వాళ్ళైతే వేగంగా పరిగెత్తుకుంటూ ఆ రాతి కట్టడాన్ని దాటి వాళ్ళ ఊళ్ళోనికి వెళ్ళిపోయారు. ఇంకా అంతే, ఎప్పుడైతే ఊళ్ళోనికి వచ్చేసారో ఇద్దరికి కూడా ఆయాసం వస్తూ ఉంది. వెంటనే ఆ ఊరి గుడిలోనికి వెళ్ళి ఆ రాత్రి మొత్తం అక్కడే పడుకొని తెల్లవారు కాగానే బయటికి వచ్చారు. కానీ శివకి మాత్రం ఆ బామ్మే పదే గుర్తొస్తూ ఉంది. ఆమె వాళ్ళను కాపాడిన విధానం ఎప్పటికీ మర్చిపోలేడు. ఆ తర్వాత ఇంకెప్పుడూ కూడా తను అడవి వైపు ఇంకా విష్ణు కూడా అస్సలు వెళ్ళలేదు. తర్వాత వాళ్ళిద్దరూ కూడా అక్కడ తీసినటువంటి ఫోటోలను బయటకు తీసి చూస్తే అక్కడ ఎలాంటి సంత లేదు. కేవలం పాడుబడిపోయిన కొమ్మ, కేవలం పాడుబడిపోయిన చెట్లు ఇంకా పొదలు, ఇవి మాత్రమే ఉన్నాయి. వాళ్ళకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, అక్కడ మనం తీసినవన్నీ ఏవీ లేవు అని అనుకుంటూ ఇద్దరు చాలా భయపడ్డారు. అదంతా ఒక రకమైన మాయ, మనుషులను ఆకర్షించి చంపేయడానికి అక్కడ దెయ్యాలు వేసిన ఒక భయంకరమైన ఉచ్చు అని వాళ్ళకు అర్థమైపోయింది. ఇంకెప్పుడు కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళలేదు, ఎవరిని కూడా వెళ్ళనివ్వలేదు. చూశారు కదా, ఇది వాళ్ళ స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే మన వైవి దెయ్యాలదారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, ఉంటాను.